రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇక ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఘన విజయం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో సర్పంచ్లను గెలిచిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. కాగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పైన, ప్రభుత్వం పైన చేసిన అనేక కామెంట్లపైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీఎం మంత్రులు కేసీఆర్ కి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన సభకు వస్తున్నందున జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, ఈ అప్డేట్స్ ఏంటి? దేవిక, ఈ రోజు నుంచి కొద్దిసేపు 10:30 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. దానికి సంబంధించి కూడా స్పీకర్ కావచ్చు, లేదంటే తెలంగాణ అసెంబ్లీకి వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అందరూ కూడా తగిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశామని నిన్న చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి డీజీపీతో పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అధికారులంతా కూడా నిన్న భేటీ అయ్యారు. ట్రాఫిక్ విషయంలో కావచ్చు, అన్ని అంశాలు కూడా పూర్తి చేశాం, వచ్చేటువంటి సభ్యులకు ఎలాంటి ట్రాఫిక్ లో ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని నిన్న స్పీకర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మెయిన్ గా ఇంకొక అంశం ఏంటి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా ఈసారి సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. శీతాకాల సమావేశాలకి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ మంత్రి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర్ చనిపోయిన నేపథ్యం, దానికి సంబంధించి సంతాప సభ ఉంటుంది. ఆ సంతాప సభ అనంతరం వాయిదా పడుతుంది. వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఆ సభ ఎన్ని రోజులు జరగాలి ఏంటి అని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హాజరవుతారు, అక్కడ చర్చిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అయితే 15 రోజులు జరిగే విధంగా పట్టుపట్టేటట్టు అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు మొత్తం మీద 2 ఏళ్ల చూస్తే సంవత్సరానికి కూడా సమావేశాలు నిర్వహించలేదు అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఈసారి మాత్రం 15 రోజులు జరిగే విధంగా పట్టుబట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే సిఎల్పి సమావేశం జరిగిందో మొన్న, కేసీఆర్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి గ్లోబల్ సిటీకి సంబంధించి కావచ్చు, హిల్ట్ పాలసీ కావచ్చు, లేదంటే యూరియా కొరత కావచ్చు, ఏదైతే అన్ని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 6 గ్యారెంటీలతో, సో ఇవన్నీ అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీసడానికి అన్ని ప్లాన్లు అయితే రెడీ చేసింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ల పాటు ఏం చేశారు ఏంటి అనే అంశాల్లో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలు 2వ తారీఖు 3వ తారీఖు కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద అదొక రోజు ఇదొక రోజు చర్చించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబట్టే అవకాశం ఉంది. మాకు కూడా అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా, లేదంటే సభను స్తంభింపు చేస్తామని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగేందుకు అవకాశం ఉంది. మరోపక్క బీజేపీ పార్టీ అయితే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు అన్ని పక్కన పెట్టి 2 పార్టీలు కూడా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నాయి. సో ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన విషయాల్లో బీజేపీ కూడా నిలదీయాలని చూస్తున్నట్లుగా కూడా తెలుసు. మొత్తం మీద చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 3 రోజుల నుంచి 4 రోజులు జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి శీతాకాల సమావేశాలు. దేవిక, అయితే ఈ సమావేశంలో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ఏ అంశంపై చర్చించే అవకాశం ఉందంటారు?
దేవిక ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి మేమున్నప్పుడు దాదాపుగా దానికి సంబంధించి కూడా మెయిన్ గా 9 పాయింట్లకి సంబంధించి కేంద్రం నుంచి పర్మిషన్స్ రావాలి. ఆ పర్మిషన్స్ లో దాదాపుగా 6 పర్మిషన్స్ మేము తీసుకొచ్చాం, మెయిన్ పర్మిషన్స్. ఇంకా రిమైనింగ్ 3 పర్మిషన్స్ ఉన్నాయి. ఆ 3 పర్మిషన్స్ కూడా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి చేత కాలేదు. లేదంటే ఏదైతే మేము ఉన్నప్పుడు 90 టీఎంసీలకి కేంద్రం దగ్గర ఒప్పుకున్నాము, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర ఒప్పుకున్నారు, సైన్ కూడా చేశారు. ఇలాంటి అంశాలన్నీ కూడా నీళ్లు నిధులు సంబంధించే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి నీళ్లు ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుంది. 2 ఏళ్ల పాటు టైం ఇచ్చాము, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ప్రజలను పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించి కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. యూరియా కొరత ఉంది. యూరియా కొరత మేమున్నప్పుడు ఆటోలో రిక్షాలో డబ్బులు ఇస్తే తీసుకొచ్చి పొలాల దగ్గర పడేసేవాళ్ళు. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే వైఖరి మళ్ళా ఇంకొకసారి కొనసాగింది. సో ఇవన్నీ అంశాలు కూడా కేసీఆర్ చర్చించాలి, ఖచ్చితంగా అధికార పార్టీని నిలదీయాలని చూస్తుంది. అధికార పార్టీ కొంత సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కావచ్చు గెలిచిన జోష్ లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి చురకలన్నీ అంటించాలి అని ప్రతిపక్ష పార్టీలు అయితే ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి అయితే కొంత కేసీఆర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడాలి, ఏదున్నా సభలో మాట్లాడాలి, లోపలికి రావాలి, చర్చించాలి. దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు, దాన్ని ఎవరు కాదనరు. ఖచ్చితంగా మేము కేసీఆర్ కి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇస్తాను, నేను చూసుకుంటానని ఆ సీఎం లాంటి వ్యక్తి కూడా స్పష్టం చేశారు. సో దీనిలో భాగంగానే ఈసారి కేసీఆర్ శాసనసభ శీతాకాల సమావేశాలకు హాజరవడానికి 100% అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు హాజరవుతారా, లేదంటే 2వ తారీఖు నుంచి సభ నడుస్తుంది అప్పుడు హాజరవుతారా, ఏది కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఆ రోజు హాజరవుతారా అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే క్లారిటీ రావాల్సింది. ఖచ్చితంగా అయితే ఏ రోజు హాజరవుతారా అనేది తెలియదు. కానీ నిన్న హరీష్ రావు మీడియా చిట్ చాట్ లో కూడా స్పష్టం చేశారు, ఈసారి కేసీఆర్ ఖచ్చితంగా హాజరవుతారు. నీళ్లు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేము, ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. 2 ఏళ్ల పాటు ఊరుకున్నాను, ఖచ్చితంగా సభకు వస్తాను, సభలో చర్చిస్తారు అని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. దేవిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.